వెల్కమ్ టు హెల్త్ టైమ్. హోమియోపతియే శ్వాసగా జీవించే హోమియోపతిలో సంచలనమైన కేఎస్ఎస్ ప్రసాద్ రెడ్డి గారు, డాక్టర్ కేఎస్ఎస్ ప్రసాద్ రెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. హోమియోపతిలో ఎన్నో అద్భుతాలు చేసినటువంటి డాక్టర్. సో ఆయన ఎక్స్పీరియన్సెస్ మనం ఈరోజు షేర్ చేసుకోబోతున్నాం. యా సార్, నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, చాలామంది ఇప్పుడు సీజనల్ వ్యాధులు అనగానే ఫీవర్సే ఫస్ట్ గుర్తొస్తూ ఉంటాయి సార్. ఫస్ట్ బేసిక్ క్వశ్చన్, ఫీవర్ అనేది ఒక జబ్బా కాదా? ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. ఇట్ ఈస్ ద రియల్ సబ్జెక్ట్ ఆన్ విచ్ వీ హ్యావ్ టు డిస్కస్. అసలు ఫీవర్ అంటే ఏంటి? మానవులలో శరీర ఉష్ణోగ్రత 98.4 ఫారెన్హీట్ ఉంటుంది. అది మించిన ఉష్ణోగ్రత మనుషులలో ఏర్పడినప్పుడు మనం దాన్ని ఫీవర్గా పరిగణిస్తున్నాం. బట్ ఫీవర్ అనేది ఎప్పుడు ఒక జబ్బులో ఒక భాగం తప్ప అదే జబ్బు కాదు. జబ్బు అంటే ఏంటి? మన శరీరంలోకి ఏదైనా ఒక మైక్రో ఆర్గానిజం ఎంటర్ అయినప్పుడు మనలో బాడీ స్పందించే గుణాన్ని బట్టి అతనిలో ఆ జబ్బు లక్షణాలు ఉత్పన్నమవుతాయి. ఆ ఉత్పన్నమయ్యే జబ్బు లక్షణాలలో వ్యాధి నిరోధక శక్తి అనేది ప్రధానంగా మనిషి యొక్క ఆరోగ్యాన్ని కాపాడటానికి ఉద్దేశించబడిన విషయం కనుక ఆ ప్రక్రియలో భాగంగా మనలో ఉన్న తెల్ల రక్త కణాలు ఆ ఇన్ఫెక్షన్ మీద చేసే దాడిలో ఉత్పన్నమైన ఉష్ణోగ్రతే ఫీవర్గా పరిగణించబడుతూ ఉంది. కాబట్టి ఫీవర్ అనేది జబ్బు కాదు, అది మనం తెలుసుకోవాలి. ఫీవర్ అనేది మన బాడీ యొక్క డిఫెన్స్ మెకానిజమును తెలిపే ఒక ప్రక్రియ. సో ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ డిఫెన్స్. దాన్నే సైన్ ఆఫ్ డిఫెన్స్ అని కూడా మనం అనుకోవచ్చు. కాబట్టి ఫీవర్ అనేది అది ఒక జబ్బుగా పరిగణించకుండా జబ్బు లక్షణాలను అన్నిటినీ క్రోడీకరించుకొని ఆ జబ్బుకు కారణమైన ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడంలోనే మనలో ఉండే బాడీ ఎలివేటెడ్ టెంపరేచర్ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం పెరుగుతాయి. అలా కాకుండా కేవలం ఫీవరే జబ్బు అని మనం ఎప్పుడైతే ఒక అభిప్రాయానికి లోనై మనం ఫీవర్కి మాత్రమే మందులు ఇస్తూ కూర్చున్నామో ఇన్ఫెక్షన్ అనే దాన్ని మనం ఎప్పుడూ అటాక్ చేయలేము. ఇప్పుడు సీజనల్ వైజ్గా కూడా వస్తూ ఉన్నాయి సార్. సీజనల్ ఫీవర్స్ అంటూ ఉంటారు, డెంగ్యూ అంటారు, మలేరియా అంటారు. అది ఎట్లా గుర్తుపడతారు మరి? ఇక్కడ సమస్య ఏంటంటే సీజనల్ అంటే ఆ పర్టిక్యులర్ సీజన్లో మాత్రమే సంభవించే వ్యాధులను సీజనల్ ఇల్నెస్ అని అంటారు, సీజనల్ డిసీజెస్ అని అంటారు. మీ జబ్బు ఏదైనా ఏ పేరు మీరు జబ్బుకు పెట్టుకున్నా దానితో సంబంధం లేకుండా మీ యొక్క వ్యాధి శక్తిలో భాగంగా మీ తెల్ల రక్త కణాలు ఆ ఇన్ఫెక్షన్ మీద దాడి చేసినప్పుడు పెరిగిన ఉష్ణోగ్రత ఫీవర్. కాబట్టి ఫీవర్ని ట్రీట్ చేస్తా కూర్చుంటే ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవ్వదు. ఇన్ఫెక్షన్ అంటే వ్యాధి రావటానికి కారణమైన వ్యాధిని కలిగించే క్రిమి ఏది తెలుసుకోవాలి. వ్యాధిని కలిగించే క్రిములు మామూలుగా 4-5 రకాలుగా ఉంటాయి. 1 వైరస్లు, 2 బ్యాక్టీరియాలు, 3 ఫంగస్లు, 4 పారాజైట్స్లు అంటే పరాన్నజీవులు. ఈ 4 రకాలైన ఇన్ఫెక్టివ్ ఏజెంట్స్లో ఏ ఒక్కటి మన శరీరంలోకి ప్రవేశించినా మనము వ్యాధిగ్రస్తం అవుతాం. సో ఇప్పుడు వైరల్ ఫీవర్స్నే మనం ముఖ్యంగా కేంద్రీకరిస్తున్నాం కనుక ఈ వైరల్ ఫీవర్ అనేది ఒక వైరస్ ద్వారా మనకు సంక్రమించే ఒక వ్యాధి. ఇప్పుడు డెంగ్యూ తీసుకుందాం. ఈ డెంగ్యూ అనేది మనకు తెలుసు దోమకాటు వల్ల వస్తుంది. ఆ దోమలలో కూడా చాలా రకాలు ఉంటాయి. ఒక్కొక్క దోమ ఒక్కొక్క రకమైన జబ్బును కలిగిస్తుంది. సో మనలో ఇప్పుడు మనం డెంగ్యూ ఫీవర్ని గురించి మాట్లాడుకుంటే మనలో డెంగ్యూను కలిగించే దోమ ఎడిస్ ఈజిప్టి అంటారు, దాని పేరు, ఆ దోమ పేరు. ఆ దోమ ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయి ఉంటే, అంటే ఆ దోమలో ఆ వైరస్ ఉండి ఉంటే ఆ దోమ మనకు కుట్టడం వల్ల మన బ్లడ్ స్ట్రీమ్లోకి ఆ వైరస్ ఎంటర్ అవుతుంది. ఆ వైరస్ మనలోకి ఎంటర్ అయిన తర్వాత
దాని లక్షణాలను మనలో ఏర్పరచడం మొదలవుతుంది. సో దాన్నే సిమ్టమ్స్ అని అంటారు. ఈ సిమ్టమ్స్లో ఈ డెంగ్యూ ఫీవర్కు సంబంధించిన వైరస్ కలగజేసిన వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే, మొట్టమొదట సీవియర్ బాడీ ఏక్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇక్కడ సౌమ్య మీరు తెలుసుకోవాల్సింది, ప్రజానికం తెలుసుకోవాల్సింది, ఈ పర్టిక్యులర్ డెంగ్యూ ఫీవర్లో ఉన్నంత బాడీ ఏక్స్ మిగతా ఏ యొక్క ఫీవర్లో కానీ లేకుంటే వేరే వ్యాధిలో కానీ ఉండవు. దీనికి ఒక ప్రత్యేకమైన పేరుంది. డెంగ్యూలో బ్రేక్ బోన్ ఫీవర్ అంటారు దాన్ని. అంటే మీ యొక్క బోన్స్ అన్నీ కూడా విరగ్గొడితే ఎలాంటి నొప్పికి లోనవుతుందో అలాంటి నొప్పిని కలగజేయడం అనేది కేవలం ఈ డెంగ్యూ ఫీవర్లోనే జరుగుతుంది. బ్రేక్ బోన్ ఫీవర్. సో దీనివల్ల మీ శరీరంలో ఎక్కడెక్కడ బోన్స్ ఉన్నాయో, అది ఛాతీలో కావచ్చు, చేతులలో కావచ్చు, కాళ్ళల్లో కావచ్చు, వీపులో కావచ్చు, తలలో కావచ్చు, ఎక్కడైనా సరే ఈ బ్రేక్ బోన్ ఆ టెండెన్సీ ఉంటుంది. కాబట్టి అక్కడ మనకు మొత్తం అన్బేరబుల్ బాడీ పెయిన్స్. అది మొట్టమొదటి లక్షణం డెంగ్యూలో. ఇలాంటి బ్రేక్ బోన్ టెండెన్సీ ఏ ఇతర జబ్బులో కూడా లేదు. సో ది ఫస్ట్ సైన్ అది, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద పేషెంట్, నా మొత్తం బాడీ అంతా విరిగిపోతూ ఉంది అని ఎవరైతే మీకు చెప్తారో అప్పుడు యూ హ్యావ్ టు సస్పెక్ట్ దట్ ఈ మే బీ హ్యావింగ్ డెంగ్యూ ఫీవర్ అని. సో రెండోది విపరీతమైన హెడేక్. ఆ హెడేక్ కూడా ఎక్కడ కాన్సన్ట్రేట్ అవుతుందంటే బిహైండ్ యువర్ ఐస్, కన్నులో లోపల, కన్నుగుడ్డు లోపల. 2 మళ్ళా 3 ఫెటిగ్ అంటే నీరసంగా ఉండటం. 4 నాసియా అంటే వామిటింగ్ సెన్సేషన్ ఉండటం. 5 వామిటింగ్స్ అవ్వటం. వామిటింగ్ ఆల్సో. అది తర్వాత ఇప్పుడు మనము మళ్ళా వైరల్ ఫీవర్ వరకు కొద్దిగా దృష్టి సారిస్తే, ఏ ఆర్గానిజం అయితే మనలోకి ఎంటర్ అయిందో ఆ ఆర్గానిజం యొక్క శక్తి తీవ్రతను బట్టి మనలో లక్షణాలు ఉత్పన్నమవుతాయి. సో యువర్ సఫరింగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ టు ది విరులెన్స్ ఆఫ్ ద ఆర్గానిజం అంటారు దాన్ని. అంటే వ్యాధి యొక్క తీవ్రత ఆ వ్యాధిని కలిగిస్తున్న వైరస్ యొక్క స్ట్రెంగ్త్ మీద ఆధారపడి ఉంటుంది. సో వైరస్ ఈజ్ స్ట్రాంగర్, యువర్ సఫరింగ్ ఆల్సో ఈజ్ గోయింగ్ టు బి మచ్ మోర్ ప్రపోర్షనేట్గా ఉంటుంది అని చెప్పడంలో అర్థం అది. సో ఇలాంటి స్థితిలో మీరు ఫీవర్ అనేది ఇక్కడ ఒక అంశం మాత్రమే. ఫీవర్ అనేది జబ్బు కాదు. ఫీవర్ అనేది జబ్బుల్లో ఒక అంశం అని చెప్పాను కదా. మనలోకి ఎంటర్ అయిన ఈ యొక్క ఆర్గానిజం వైరస్, ఈ డెంగ్యూ వైరస్ అనుకోండి, ఈ డెంగ్యూ వైరస్ యొక్క తీవ్రత, స్ట్రెంగ్త్, బలము ఎంత ఎక్కువగా ఉంటుందో మనలో అంత తీవ్రంగా లక్షణాలు ఏర్పడతాయి. ఈ వైరస్ ఎంటర్ అయిన దానికి నిరోధించటానికి మన బాడీ స్పందించే గుణములో ఉత్పన్నమైన టెంపరేచరే ఫీవర్. ఫీవర్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ డిఫెన్స్. ఫీవర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఏ డిసీజ్. ఇట్ ఈజ్ ది రియల్ థింగ్ ఆన్ విచ్ యువర్ డిఫెన్సెస్ వుడ్ డిపెండ్ ఆన్. మీ యొక్క టెంపరేచర్ బాగా ఎలివేట్ అయిందంటే అర్థం ఏంటంటే మీలో ఉండే వ్యాధి నిరోధక శక్తి అంత ఎక్కువగా ఆ వైరస్ నిరోధించడానికి ప్రయత్నం చేస్తుందని అర్థం. ఎస్ సార్. ఇప్పుడు డెంగ్యూకి సంబంధించి మాట్లాడుతున్నాం కదా సార్. యాక్చువల్లీ దోమ కాటు వల్ల వస్తుంది, అయితే మధ్యాహ్నం దోమ కరిస్తేనే వస్తుంది అని ఒకటి ఉంది సార్. యూ హ్యావ్ టు క్లారిఫై. ఇంకోటి ఏముందంటే సార్, డెంగ్యూ వచ్చిన వాళ్ళు చాలామంది ఎందుకు చనిపోతున్నారు అంటే అంత డేంజరస్ ఎందుకుంది డెంగ్యూ? ఫీవరే కదా అని అనుకోవడానికి లేదు. మిగతా వేరుంది, డెంగ్యూ వేరుంది. ఎందుకని? ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే
ఏ ఫీవర్ కూడా చంపే శక్తి లేదు. చంపే శక్తి ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఏదైతే మనలోకి ఎంటర్ అయిందో ఆ ఇన్ఫెక్షన్ యొక్క శక్తి మీద ఆధారపడి మాత్రమే మనలో లక్షణాలు వస్తాయని అనుకున్నాం. కాబట్టి మీకు వచ్చే జబ్బు ఏదైనా కానీ టెంపరేచర్ ఎక్కువ ఉండటం వల్ల జబ్బు తీవ్రత ఎక్కువ ఉందని అనుకోవడానికి అవకాశం లేదు. టెంపరేచర్ ఎక్కువగా ఉంది అంటే మీ బాడీలో ఉండే తెల్ల రక్త కణాల యొక్క ఫైటింగ్ ఎబిలిటీ ఎక్కువగా ఉందని అర్థం. సో తెల్ల రక్త కణాలు ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్ను కలిగించే క్రిముల మీద దాడి చేస్తాయో ఆ దాడి వల్ల మనలో ఉండే డిఫెన్స్ మెకానిజం యొక్క ప్రకోపం అది. టెంపరేచర్, rise of temperature is an expression of the direct revolt of our defenses against the infection. See the fun here. సో మనం టెంపరేచర్ ఎక్కువ ఉంటే అది చాలా వ్యాధి తీవ్రతను తెలుపుతున్నట్లు అనుకుంటాం. టెంపరేచర్ ఎక్కువగా ఉందంటే మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మనలో ఉండే డిఫెన్సెస్ చాలా బాగా సక్రమంగా జబ్బును కంట్రోల్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాయని అర్థం. అంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువనట్టు లెక్క. ఇమ్యూనిటీ పవర్ అనేది ఒక అంశం అయితే ఇమ్యూనిటీ అనేది డెఫినెట్గా యువర్ సేఫ్ గార్డ్, అందులో డౌట్ లేదు. దాన్ని మించి కూడా మనలో ఉండే తెల్ల రక్త కణాలు మన శరీరంలోకి ఎంటర్ అయిన ఏ ఇన్ఫెక్షన్ మీద కూడా దాడి చేసి మనలో సంరక్షించే మెకానిజంకు అవి తోడ్పడతాయి. సో ఇక్కడ టెంపరేచర్ పెరిగింది అంటే అర్థము మీలో ఉన్న ఆ యొక్క ఇన్ఫెక్టివ్ ఫోకస్ను తక్కువ చేసేదానికి, నిరోధించటానికి, అధిగమించటానికి తెల్ల రక్త కణాలు చేస్తున్న ప్రయత్నం అని భావించాలి. సో తెల్ల రక్త కణాల యొక్క గొప్పతనం అటువంటిది అన్నట్లు. మనలో ఎంటర్ అయిన ఏ ఇన్ఫెక్షన్ కూడా తొలగించటానికి తమ శక్తి వంచన లేకుండా పోరాడే కణాలు తెల్ల రక్త కణాలు మాత్రమే. తెల్ల రక్త కణాలు మనలో అంత గొప్పగా ఆ ఇన్ఫెక్షన్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు మనము కేవలము టెంపరేచర్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన బాడీ బాగా ఫైట్ చేస్తుంది అని మీకు తెలుసుకోవడానికి వీలవుతుంది. టెంపరేచర్ ఒక బ్రహ్మాండంగా ట్రీట్ చేయకూడదు, అక్కడ సమస్య వచ్చింది. ఇప్పుడు పిల్లలు ఉంటారు, తల్లిదండ్రుల కన్సర్న్ ఏంది, వానికి టెంపరేచర్ ఉంటే టెంపరేచర్ కంట్రోల్ అవ్వటానికి మందులు ఇస్తుంటారు తప్ప టెంపరేచర్కు కారణభూతమైన ఇన్ఫెక్షన్ మీద దృష్టి పెట్టరు. మీరు ఇన్ఫెక్షన్ మీద దృష్టి పెట్టినంత వరకు మీరు దేన్ని ట్రీట్ చేస్తున్నట్లు? సార్ ఇప్పుడు ట్యాబ్లెట్స్ ఏదో వేసుకుంటాం కదా సార్, టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది, కరెక్ట్ 6 hours తర్వాత మళ్ళీ టెంపరేచర్ రేజ్ అవుతుంది. సో లోపల ఇన్ఫెక్షన్ అలాగే ఉన్నట్టు జస్ట్ ఆ వేడి ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేసినట్టు అంతే. అంటే పైన మెరుగులు అంతేనా సార్? మీరు చెప్పింది అక్షర సత్యం. అది ఎప్పుడే కానీ టెంపరేచర్ అనేది మనలో ఉండే డిఫెన్సెస్ను తెలిసే ఒక ఉపకరణం. దాన్ని టెంపరేచర్ను కంట్రోల్ చేసి మేము జబ్బును కంట్రోల్ చేస్తున్నామన్న మాయలో పడిపోవడమే మనం చేస్తున్నాం తప్పు. టెంపరేచర్ వచ్చింది అంటే మీలో ఉండే డిఫెన్సెస్ ఎంటర్ అయిన కణజాలానికి అంటే మైక్రో ఆర్గానిజానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాయి. ఆ ప్రవర్తనకు మనం దోహదం చేయాలి, కానీ ఆ ప్రవర్తనను నలిఫై చేసే విధానం మనం వెళ్తున్నాం ఈరోజు. సో అక్కడ మనము అవర్ పర్పస్ ఈజ్ గెటింగ్ డిఫీటెడ్. సో మీరు ఇప్పుడు ఎలా చెప్పారో ఒక యాంటీపైరెటిక్ అంటారు, అంటే జ్వరాన్ని కంట్రోల్ చేసే మందులను యాంటీపైరెటిక్ అంటారు. పైరెక్సియా అంటే ఫీవర్ అని. సో యాంటీపైరెటిక్ మెడిసిన్ అంటే టెంపరేచర్ను అదుపు చేసేదానికి ఉపయోగపడే మందు అని అర్థం. ఇప్పుడు మనం చేస్తున్న ప్రయత్నం వల్ల అదే టెంపరేచర్ తల్లిదండ్రులు కూడా దే ఆర్ కన్సర్న్డ్ అబౌట్ ఓన్లీ టెంపరేచర్, నాట్ అబౌట్ ద అదర్ థింగ్స్. వానికి నొప్పులు ఉంటాయి, నొప్పులు తగ్గేదానికి మొత్తం ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేస్తే కదా వాని బ్రేక్ బోన్ ఫీవర్, తర్వాత ఈ రకమైన అస్తవ్యస్తమైన వానిలో ఉండే పరిస్థితి కంట్రోల్ అవుతుంది. దాని మీద ఫోకస్ లేదు, కేవలము ఫోకస్ ఈజ్ ఆన్ టెంపరేచర్. దాన్ని ఏమంటారంటే ఫీవర్ ఫోబియా అంటారు. సో ఫీవర్ ఫోబియా ఈజ్ నెవర్ ద రియల్ వే ఆఫ్ అటాకింగ్ ఎనీథింగ్. You can't really be able to minimize your infection that way. అలా కాదు అది.
ఇంత మీరు చక్కగా చెప్పినట్లు 6 గంటల వరకు మాత్రమే టెంపరేచర్ కంట్రోల్ అవుతాం. అంటే అర్థమైంది, టెంపరేచర్ అనేది ఇన్ఫెక్షన్ ఉన్నంత వరకు ఉంటుంది. ఇన్ఫెక్షన్ తొలగిస్తే తప్ప టెంపరేచర్ పోదు అనేది అక్కడ రూఢిగా ప్రూవ్ అవుతా ఉంది కదా. ఎస్ సార్. సో దెన్ వై టు కంట్రోల్ ద టెంపరేచర్ అలోన్. ఒక ఫియర్ ఏంటంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటే పిల్లల్లో కన్వర్జెన్స్ వస్తాయని, మనం ఫిట్స్ అంటామే, అవును, అవి వస్తాయని. బట్ దట్ విల్ హ్యాపెన్ వెరీ రేర్లీ. అచ్చా. Don't think that in all the children whoever have any kind of an infection, once their temperature rises, they are going to have convulsions. అది లేనే లేదు. ఇదంతా కూడా మనలో క్రియేట్ చేయబడిన ఒక ఫోబియా. ఈ ఫోబియా నుంచి మనం బయటపడినంత కాలము మనం టెంపరేచర్ను కంట్రోల్ చేసే విషయం మీదనే మనమంతా మన దృష్టి కేంద్రీకరిస్తున్నంత కాలము మీరు జబ్బును కంట్రోల్ చేయడం లేదని అర్థం. సార్, ఇప్పుడు ఫీవర్ రాగానే జనరల్లీ అంటే మీలాంటి డాక్టర్స్ ఇప్పుడు ఇంత డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి, ఓహో ఇన్ఫెక్షన్ని కదా కిల్ చేయాలి, టెంపరేచర్ని కాదు అని మీరు చెప్పిన తర్వాత అర్థమైంది. లేకపోతే ఎవరమైనా సరే సార్ ఇప్పుడు పోగానే కంట్రోల్ అయిపోద్దా, మందులు ఏమైనా ఇచ్చారా, తిన్నామా, 2 days చూస్తాం సార్, ఆ తర్వాత ఓపిక ఉండదు, తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాం డాక్టర్ దగ్గరికి. ఏంటి సార్ ఇంకా కంట్రోల్ కాలేదని, ఆయన బ్లడ్ టెస్ట్ అంటాడు, ఇంకో టెస్ట్ అంటాడు, అవన్నీ చేస్తాం, మళ్ళీ అవి తెచ్చుకుంటాం, అవి మందులు తింటాం. ఇంతే తప్పించి ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ తెలీదు. అంటే పూర్తిగా నమ్మకం ఓన్లీ మీ పైనే పెడతాం సార్. మరి మీరే కదా సార్ సరైన ప్రాపర్గా గైడ్ చేయాల్సింది. చాలా చక్కగా చెప్పారు, ఇది కరెక్టు. కానీ ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ డాక్టర్స్ ఎయిదర్. కాకపోతే వాళ్ళల్లో కూడా ఇలాంటి పరిపూర్ణమైన ఐడియా ఉందా లేదా అనేది ఈజ్ ఏ క్వశ్చన్. సార్ డెఫినెట్లీ ఎస్. Then they are only tackling your temperature. How can you really be able to conclude that they are hitting your infection? Same thing. What I am talking is sense. Emma. Alaga in homeopathy. Now let us really go to the subject of homeopathy, which I have been into practice for 42 years. 42 years, sir. So ఎన్ని వేల జబ్బులు, ఎన్ని వేల ఇన్ఫెక్షన్స్, ఎన్ని వేల రోగులను చూసి ఉంటాను. ఇట్స్ కౌంట్లెస్. ఈ మొత్తము మన దగ్గరికి వచ్చే ఏ పేషెంట్కైనా నేను ఇచ్చే ఎడ్యుకేషన్ ఇదే. అంటే ఎస్పెషల్లీ దానిలోనే మనము ఇన్ఫెక్టివ్ ఫీవర్స్ అంటారు. ఈ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఇవన్నీ కూడా ఇన్ఫెక్టివ్ ఫీవర్స్. ఏమి బట్ జబ్బు వేరు. మనం ఫీవర్ను మనం ఏం చేస్తున్నాం, అటాచ్ చేసి చెప్పుకుంటున్నాం తప్ప, బట్ ఫీవర్ అనేది ప్రధానమైన అంశం కాదు. అది ఇట్ ఈస్ ది ఆఫ్టర్ మాత్ ఆఫ్ అన్ ఇన్ఫెక్షన్. సో ఎప్పుడే సరే మీరు ఏ జబ్బునైనా తొలగించాలి అంటే మోర్ సో ఆఫ్ ద ఇన్ఫెక్టివ్ టైప్, మీరు చేయాల్సింది ఆ జబ్బుకు కారణభూతమైన ఇన్ఫెక్టివ్ ఏజెంట్ ఏదని తెలుసుకోవాలి. దాన్నే మైక్రో ఆర్గానిజం అంటారు. సో ఈ మైక్రో ఆర్గానిజం వల్ల ఉత్పన్నమైన లక్షణ సముదాయాన్ని మొత్తం ఏకీకరణ చేసి ట్రీట్ చేయాలి, నాట్ ఫీవర్ అలోన్. అందువల్ల నా దగ్గరికి వచ్చే ఏ పేషెంట్ కూడా వాళ్ళకి చెప్పేది ఇదే, మీరు ఫీవర్ను గురించి ఎక్కువ ఫోకస్ పెట్టకండి. ఫీవర్ అనేది ఈ మొత్తం ప్రక్రియలో ఒక అంశం అంతే. అది ఇట్ ఈస్ నాట్ ది ఎంటైరిటీ ఆఫ్ ద ఇల్నెస్. ఇట్ ఈస్ ఓన్లీ ఎ పార్ట్ ఆఫ్ అన్ ఇల్నెస్. దెన్ వై టు ఫోకస్ టూ మచ్ అండ్ యూ మస్ట్ బి స్ట్రెచింగ్ టూ మచ్ ఆన్ ఫీవర్, నెగ్లెక్టింగ్ ది అదర్ పార్ట్ ఆఫ్ ద కరెక్షన్. దిస్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ టు బీ ద ఫెయిల్యూర్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్. ఇప్పుడు మీ యొక్క ఎక్స్పీరియన్స్లో కూడా ఫీవర్కి మందు తీసుకుంటే 6 hours తగ్గుతుంది. 6 hours తర్వాత హూ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ది అగైన్ రైజ్ ఆఫ్ టెంపరేచర్, అగైన్ 1 pill. సో ఫర్ ఎవ్రీ 6 hours దెర్ ఇస్ ఎ పిల్ నీడెడ్. ఏమి అంతే. దీనికి బదులు మనం చేయాల్సింది ఏంటంటే, ఏదైతే మనకు అసలు జబ్బు ఎందుకు వస్తుందంటే
మనలో ఉండే వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడైతే ఆ జబ్బుకు లోబడుతుందో, ఆ జబ్బు యొక్క తీవ్రతకు లోబడుతుందో అప్పుడు మాత్రమే జబ్బు వస్తుంది. సో ఇక్కడ మనం పెంపొందించుకోవాల్సింది ఏంది? మనలో ఉండే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. ఆ ఎఫర్ట్ అక్కడ పెట్టాలి, నాట్ ఇన్ కంట్రోలింగ్ టెంపరేచర్. సో అవర్ focus is getting unnecessarily shifted for temperature, Yes. which is not the right way of correcting any illness. So you focus on how to improve your immunity. Then ఇంకోటి ఏంటంటే ససెప్టబిలిటీ అనేది ఒకటి ఉంటుంది, అది ఒక అంశం. అంటే ఒక జబ్బుకు లోబడే తత్వం మనలో ఉండడాన్ని ససెప్టబిలిటీ అంటారు. మనం మామూలుగా కామన్ లాంగ్వేజ్లో కూడా మాట్లాడుతున్నాం, ఈ ససెప్టబుల్ టు సంథింగ్ అని, ఈ ససెప్టబుల్ టు టేకింగ్ లిక్కర్, ఈ ససెప్టబుల్ టు వన్ పర్టిక్యులర్ డిష్ అని చెప్తుంటారు కదా. అవును. అలాంటిది ససెప్టబిలిటీ అంటే జబ్బును నయం చేయడానికి రెండే అంశాలు మాత్రమే తోడ్పడతాయి. టెంపరేచర్ను కంట్రోల్ చేసే యాంటీపైరెటిక్ మెడిసిన్స్ కాదు తోడ్పడేది. రెండే అంశాలు ఏంటి? మనలో ఉండే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవటము, మనలో ఉండే ససెప్టబిలిటీని ఆ జబ్బు ఏడలో లేకుండా చేయడం. సో ఇంక్రీజింగ్ ది రెసిస్టెన్స్, ఇంక్రీజింగ్ ది ఇమ్యూనిటీ అండ్ లోయరింగ్ ది ససెప్టబిలిటీ ఈజ్ ద వే అవుట్ ఫర్ ది సాల్వేషన్ ఆఫ్ ఎనీ ప్రాబ్లం. సో ఇది యాక్చువల్గా దిస్ ఈజ్ వాట్ ఈజ్ టు బి డన్ ఇన్ ఎవ్రీ సింగిల్ కేస్ ఇన్ హోమియోపతి, irrespective of the illness, whether it is caused by infection or it is caused by something else. ఇప్పుడు మీకు కడుపు నొప్పి ఉందనుకున్నా సార్, ఎట్లా గుర్తుపడతారు సార్? జనరల్లీ హోమియోపతిలో ఎట్లా గుర్తుపడతారు? మామూలుగా ఇప్పుడు వైరల్ ఉంది సార్, వైరల్ ఫీవర్స్ ఉంది, ఇది వైరల్ ఫీవరా, డెంగ్యూ ఫీవరా, మలేరియా ఫీవరా, ఎట్లా గుర్తుపడతారు హోమియోపతి దాంట్లో? అన్నిటికన్నా ముఖ్యమైన మనిషి ఎవరైతే జబ్బుతో బాధపడుతున్నాడో అతన్ని మించిన టీచర్ ఎవరు లేరు. పేషెంట్ ఈజ్ ద బెస్ట్ టీచర్, మీ ఇన్వెస్టిగేషన్స్ కాదు. ఓకే, మీరు ఇన్వెస్టిగేషన్ చేశారు, డెంగ్యూకు సంబంధించే డెంగ్యూకు టెస్ట్ ఉంటుంది, NS1 అని యాంటీజెన్ టెస్ట్ అని ఉంటుంది, చేశారు, డెంగ్యూ ఉంది, డెంగ్యూ పాజిటివ్ ఉంది. మీ దగ్గర డెంగ్యూకు సంబంధించిన సమాధానము మీ వైద్య శాస్త్రంలో లేకపోతే డెంగ్యూ ఫీవర్ అని మీరు డయాగ్నోజ్ చేయడం వల్ల మీకు జరిగే ఉపయోగం ఏంటి? వ్యాలిడ్ క్వశ్చనే కదా. యూ షుడ్ హ్యావ్ అటెండెడ్ ద వెరీ రీజన్ వై దెర్ ఈజ్ అన్ ఇల్నెస్ ఇన్ ద హ్యూమన్స్. నేను ఇప్పుడే చెప్పాను, ఒకటి లోయర్డ్ రెసిస్టెన్స్ అండ్ lowered resistance is the reason. So you have to really bring back that lowered resistance to the optimal level. మీ బాడీకే డిఫెన్స్ మెకానిజం, దాన్నే రెసిస్టెన్స్ ఇమ్యూనిటీ అంటున్నాం. సో వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ టు రియలీ డూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెడిసిన్ ఈజ్ గివింగ్ ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ టు దీస్ టూ ఫ్యాక్టర్స్, ఇంక్రీజింగ్ ద రెసిస్టెన్స్ అండ్ లోయరింగ్ ద ససెప్టబిలిటీ. ఇది లోపలికి పోయి ఇప్పుడు మైక్రో ఆర్గానిజం ఒకటి ఎంటర్ అయింది అనుకోండి, మైక్రో ఆర్గానిజమును ఆ తాత్కాలికంగా చంపటం వల్ల ఆ పర్టిక్యులర్ ఇన్సిడెంట్కి సంబంధించి మీరు చంపిన వాళ్ళు అవుతే దాని తర్వాత ఆఫ్టర్ మాత్ వల్ల ఏర్పడిన లక్షణాలు ఇమీడియట్గా పోతాయా తర్వాత పోతాయని అగైన్ ఈజ్ ఏ థింగ్ ఆఫ్ యువర్ రెసిస్టెన్స్ ఓన్లీ. సో ఇక్కడ అసలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు కానీ ఎవరైనా కానీ, mere entry of an infection is no indication of disease. What a big statement it is. మన ఇంట్లో 10 మంది ఉన్నాం అనుకోండి, మనకు బంధువులు వచ్చారు, సండే యూ ప్రిపేర్డ్ బిగ్ బిర్యానీ అండ్ ఆల్ ద 10 people ate the same బిర్యానీ. మరి ఒకరికే ఫుడ్ పాయిజనింగ్ ఎందుకు వచ్చింది? ఇస్ ఏ క్వశ్చన్. నేను అవును, ఎందుకు వచ్చింది అంటే, ఏ బిర్యానీ అయితే మనం తిన్నామో ఆ బిర్యానీలో ఆ పర్టిక్యులర్ ఇన్ఫెక్టివ్ ఏజెంట్ అందరిలోకి వెళ్ళింది. అందరిలోకి వెళ్ళినప్పటికీ కూడా వై వన్ హ్యాస్ బికమ్ వల్నరబుల్ బికాజ్ ఆఫ్ హీస్ ఎక్స్ట్రా ససెప్టబిలిటీ టు ఇట్. సో మన దగ్గరికి రోజు
కొన్ని వేల మైక్రో ఆర్గానిజమ్స్ లోపలికి ఎంటర్ అవుతాయి. మన చేతిలో ఉన్నంత మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కడ ఉండవు మన బాడీలో. ఇట్ ఈస్ సచ్ ఏ స్టోర్ హౌస్ ఆఫ్ ఇన్ఫెక్షన్. బట్ వై యు ఆర్ నాట్ బికమింగ్ సిక్? సో అందువల్ల మియర్ ఎంట్రీ ఆఫ్ ఎన్ ఇన్ఫెక్టివ్ ఏజెంట్ ఈజ్ నో ఇండికేషన్ ఆఫ్ డిసీజ్. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆడు ఫుడ్ పాయిజనింగ్ లోనయ్యాడంటే వానిలో ఆ జబ్బుకు లోబడే తత్వము ససెప్టబిలిటీ ఎక్కువ అవటం వల్ల ఆ పర్టిక్యులర్ బ్యాక్టీరియాకు వాడు ససెప్టబుల్ అవటం వల్ల అతనిలో మాత్రమే జబ్బు వచ్చింది. దిస్ ఈజ్ వాట్ ఈజ్ టు బీ రియల్లీ నోన్ for you to understand why you become big, why you become sick and why you don't become sick. సైన్స్ అనేది ఇలా అర్థం చేసుకోవాలమ్మా. సో ఊరికే ఆ పరీక్ష చేసినా ఈ పరీక్ష చేసినా ఇది చేసినా. నేను ఇంకొకటి చెప్తాను, ఇక్కడ నొప్పిని ఎవడని చూశాడా? ఫీల్ చేసినాం అంతే. వెరీ వెరీ కరెక్ట్. బర్నింగ్ని ఎవడని చూశాడా? నమ్నెస్ని ఎవడని చూశాడా? ఇచ్చింగ్ని ఎవడని చూశాడా? ఏ మానవులలో వచ్చే జబ్బులైనా ఈ 4 పారామీటర్స్కు లోబడే వస్తుంటాయి. అంటే వానికి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే అందులో పెయిన్ అయినా ఉండొచ్చు, నమ్నెస్ అయినా ఉండొచ్చు, బర్నింగ్ అయినా ఉండొచ్చు, ఇచ్చింగ్ అయినా ఉండొచ్చు. మరి ఈ విషయాలు వానిలో ఉన్నాయని ఎలా తెలుసుకుంటారు మీరు? No test is there to detect whether he has burning or numbness or itching or pain. Who has to tell that? Patient. Only the sufferer. అంతే. సో సఫరర్కు మాత్రమే తెలిసిన ఈ సమాచారాన్ని సఫరింగ్ ఎవరైతే ఉందో వాడి నుంచి తెలుసుకోకుండా మీరు డార్క్ రూమ్లో ఏమి ఇన్వెస్టిగేట్ చేస్తారు? హౌ బ్యాడ్ ఇట్ ఈస్, రిడిక్యులస్. The patient is right in front of you, able to express what all he has. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తా. మీకు హెడేక్ ఉందనుకోండి. ఉంది సార్. ఏమ్మా ఉంది కదా. హెడేక్ ఉంటే ఇప్పుడు తలలో 4 భాగాలు ఉంటాయన్న విషయం కూడా ఎవరికి తెలుసు? మెడికల్ పీపుల్కి తెలుసు. మీకు ఎలా తెలుస్తుంది? తలలో ప్రాంటల్ ఉంటుంది, పెరైటల్ ఉంటుంది, ఆక్సిపుటల్ ఉంటుంది, వర్టెక్స్ ఉంటుంది. ఈ పునికెను వర్టెక్స్ అంటారు. ఈ వెనక భాగాన్ని ఆక్సిపిటల్ అంటారు. దీన్ని ప్రాంటల్ అంటారు. ఈ కణతలను పెరైటల్ అంటారు. ఇక్కడ మీకు నొప్పి ఎక్కడ ఉంది ఎవరికి తెలిసింది? నొప్పి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి తెలిసింది. దీన్ని టెస్ట్ ఏం చెప్తారు మీరు? ఎక్కడ టెస్ట్ చేస్తారు మీరు? వేర్ డూ యూ టెస్ట్ దిస్? దిస్ ఈజ్ ఆల్ అబ్సర్డ్. When you have the sufferer able to talk and express what all the suffering he has, what for you have to really go for an investigation about which nobody has any kind of an idea about? ఇంత దరిద్రమా? ఇది ఇట్లా ఈ 4 రీజన్స్లో ఎక్కడ ఉండేది మీకు మాత్రమే తెలిసినప్పుడు మీ నుంచి నేను నేర్చుకోవాలన్నప్పుడు ద డాక్టర్ షుడ్ బీ ఏ లెర్నర్. That's where everything is getting defeated today. They feel they are so big. Doctors, they feel so big, you know. ఈ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు చాలామంది బాధపడతారేమో సార్. పడని మనకేమ్మా అంటే ఇప్పుడు when you are really speaking the truth, you do not have to be afraid of anything, you know. Now, how come, you see, I am no less talented, I am no less educated, I am no less experienced than any single fellow anywhere in the globe. 42 years is what? So లక్షల మంది పేషెంట్స్ చూస్తుంటారు. లక్షల మంది మరి. సో where from this knowledge has come to me? Where from this knowledge has come to me? రోజు ఇట్లనే మీ ఫ్రంట్లో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ నుంచే. Very correct. So the kind of an idea what your books have given is only limited. But what I get when I talk to the patient is immense. ఇక్కడ తర్వాత నొప్పి ఎన్ని రకాలు ఉంటుంది అని మీకు తెలిసినట్లుగా ఇట్ ఈజ్ ఆఫ్ 150 టైప్స్, క్లోజ్ టు 150 టైప్స్. నొప్పులు 150 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయిన్స్ ఉంటాయి. ఎవరికి తెలియాలి? ఇది పేషెంట్కే తెలియాలి.
పేషెంట్ నుంచి మాత్రమే తెలుసుకోవాల్సిన జబ్బు లక్షణాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఆయన దగ్గర నుంచి తెలుసుకోకుండా ఎక్కడో నేను డార్క్ రూమ్లో నీకు టెస్ట్ చేసి నీ జబ్బుని చెప్తారనే కర్మలో మనం పడిపోయాం. గాట్ ఇట్? హౌ బ్యాడ్ ఇట్ ఈస్? ఈజ్ దేర్ ఎనీబడి క్యాన్ రియల్లీ సే దిస్ మచ్ ఆఫ్ ట్రూత్ టు ఎనీబడి? ఎవరు చెప్పారు? ఏమ్మా మరి ఇప్పుడు వాట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ యూ హ్యావ్ డెవలప్డ్ ఆఫ్టర్ యూ టాక్ టు మీ? బేసిక్ నాలెడ్జ్ ఐ థింక్. అంతే కదా. సో దట్ టుమారో యూ విల్ బి ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ ఇన్ అ బెటర్ వే. ఫీవర్ అంటే అది కాదు, టెంపరేచర్ కంట్రోల్ కాదు, ఇన్ఫెక్షన్ కంట్రోల్. దట్ ఈస్ ద ట్రూత్. దిస్ ఈస్ ద రియల్ థింగ్ ఆన్ విచ్ ఎవ్రీథింగ్ వుడ్ డిపెండ్ ఆన్ యాజ్ ఫార్ యాజ్ ది కరెక్షన్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్ ఈజ్ కన్సర్న్డ్, కరెక్షన్ ఆఫ్ ఎ ఇల్నెస్ ఈజ్ కన్సర్న్డ్. ఇంతలా గొప్ప సమాచారాన్ని పేషెంట్ నుంచి తెలుసుకొని ఇంకొక చెప్తా. ఇక్కడ ఫీవర్కి సంబంధించి ఒక విషయం చెప్తా. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ టు టాక్ అబౌట్. కొందరికి ఫీవర్, మామూలుగా ఫీవర్ టెంపరేచర్ రైజ్ అయినప్పుడు బాడీ డీహైడ్రేషన్కు లోన్ అవుతుంది. అప్పుడు యూ ఫీల్ లైక్ టేకింగ్ మోర్ వాటర్, డ్రింకింగ్ మోర్ వాటర్. సో మీలో ఉండే టెంపరేచర్లో కలిగిన డీహైడ్రేషన్కి సంబంధించి వాటర్ ఇంటేక్ అవసరమైనప్పుడు, సరే వాటర్ ఇంటేకు 2 రకాలు 3 రకాల్లో ఉందనుకోండి. వాటర్ ఇంటేక్ 2-3 రకాలు ఎలా ఉంటుంది అంటే ఉంటుంది. దట్ ఈస్ వాట్ ది రియల్ ఎసెన్స్ ఆఫ్ హోమియోపతి. ఒకడేమో మాటికి కొద్ది వాటరే ఎక్కువసార్లు సిప్ చేస్తాడు, ఎక్కువ టైమ్స్ సిప్ చేస్తాడు. ఒకడేమో ఎక్కువ వాటర్ను ఎక్కువ కాల పరిమితిలో చేస్తాడు. ఈ రెండింటికి సంబంధించిన వేరువేరు మందులు హోమియోపతిలో మాత్రమే ఉంటాయి. అంటే సిప్పింగ్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అట్ ఫ్రీక్వెంట్ ఇంటర్వల్స్ అని ఒక పేషెంట్ చెప్పాడు. వెన్ హీ హ్యాస్ టెంపరేచర్ ఆర్ ఎనీ ఇన్ఫెక్షన్. అతనికి సమాధానం వేరు. ఒకటి నేను గ్లాసులు తాగుతాను సార్, కాకపోతే 2 గంటలకు 3 గంటలకు అట్ లార్జర్ ఇంటర్వెల్స్. హిజ్ మెడిసిన్ ఈజ్ డిఫరెంట్. ఈ పేషెంట్ జబ్బు అంటే ఏంటి? ఇట్ ఈస్ ది డిమాండ్ ఆఫ్ ద పేషెంట్. ఇల్నెస్ ఈజ్ ఎ డిమాండ్ ఆఫ్ ద పేషెంట్ త్రూ విచ్ హీ ఈజ్ ఆస్కింగ్ యూ ఫర్ ఎ హెల్ప్. దాన్ని ట్రీట్ చేయాలి. టెంపరేచర్ను కంట్రోల్ చేయటము, ఇంకొక దాన్ని కంట్రోల్ చేయటము వుడ్ నెవర్ బీ ద ఆన్సర్. దట్స్ వేర్ ద ఫెయిల్యూర్ ఈజ్. ఎందుకు వస్తారు అక్కడ ఇప్పుడు ప్రతి ఒక్కరూ వేరే సైన్స్కి వెళ్తారు. నేను పేరు చెప్పను, ఆ సైన్స్ పేరు చెప్పను మామూలుగా. దట్స్ మై ప్రిన్సిపల్. అక్కడికే వెళ్ళి అక్కడ జబ్బు నయం కాకపోతే కదా ప్రసాద్ రెడ్డి దగ్గరికి వస్తారు. మరి వై దే షుడ్ కమ్ టు ప్రసాద్ రెడ్డి? ఇఫ్ దే ఆర్ రియలీ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ద ప్రాబ్లమ్ వాట్ ఎవర్ దట్ దే గెట్స్ టు ట్రీట్ దేర్, వై వుడ్ ఎనీబడి కమ్? అంతే కదా, సింపుల్ లాజిక్. అందువల్ల ఇలా వైద్య శాస్త్రం యొక్క గొప్పతనం ఏంటి అంటే ప్రతి మనిషికి సమాధానం ఇవ్వగలిగిన వైద్య శాస్త్రమే వైద్య శాస్త్రం. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకరు కాదు. ఏ ఇద్దరికి వచ్చే జబ్బుల తీవ్రతలో కానీ జబ్బు యొక్క పరిస్థితి కానీ ఒకేలా ఉండదు. సో ఏ ఇద్దరు వ్యక్తులు ఒకరు కానప్పుడు, ఏ ఇద్దరికి వచ్చే జబ్బుల యొక్క పరిస్థితి ఒకటి కానప్పుడు ఒకే మందు అందరికీ ఆన్సర్ ఎలా అయింది? Yes, that's where the collapse of the science has started medically. Never ever treat by generalizing every single patient into one. వైరల్ ఫీవర్స్ అంటే వైరల్ ఫీవర్స్ అందరికీ కామన్. ఎట్లయితుంది అది? యు ఆర్ డిఫరెంట్, యు నో. హౌ ఆర్ యూ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అంటే ఏం చెప్తారు మీరు? హౌ ఆర్ యూ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అంటే ఏం చెప్తారు? That is what should be known to each and every individual in the globe. You are different from others by your mind. ఏ ఇద్దరు వ్యక్తులు 2 కాదంటే 2 కాళ్ళు 2 చేతులు 2 కన్నులు ఉంటే ఒకటి కాదు. యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ బై యువర్ మైండ్. మనస్సు, మీ మనసే అన్నిటికీ కూడా కారణం. మనకు ఒక సామెత కూడా ఉంది కదా, యు ఆర్ వాట్ యు థింక్ అని. ఎలా ఆలోచిస్తే అలా తయారవుతావు, అంతే. సో అలా అంత ఉత్పన్నమైన అంత ఉత్కృష్టమైన మైండ్ను మనము పరిగణలోకి తీసుకోకుండా వాట్ ఈస్ దట్ యు ఆర్ ట్రీటింగ్? అబ్సల్యూట్లీ జీరో. 2 లైఫ్ ఎనర్జీ. సో
చనిపోయినవానికి బతికిన వానికి తేడా ఏంటమ్మా? ఫిజికల్గా అనిపించడేమో. నో, చనిపోయిన వానికి బతికిన వానికి తేడా ప్రాణం ఉండటం, ప్రాణం పోవటం. అంతేనా? అంతే. వీడు ప్రాణంతో ఉన్నాడంటే ఈజ్ అలైవ్, ప్రాణం పోయిందంటే ఈజ్ డెడ్. ఆ ప్రాణం ఎక్కడికి పోతుంది? ప్రాణం అంటే ఏంది అసలు? దాన్నే లైఫ్ ఎనర్జీ అంటారు, ప్రాణశక్తి. మనలో ప్రాణశక్తి ఉన్నంతకాలము మనలో జీవం ఉంటుంది, మనం జీవిస్తాము. ఆ ప్రాణశక్తి అనేది ఎప్పుడైతే పూర్తిగా లోపిస్తుందో దట్ డే అవర్ ఎండ్ కమ్స్. సో మనిషిని ట్రీట్ చేయాలంటే 3 అంశాలు దృష్టిలో పెట్టుకొని ట్రీట్ చేయాలి. 1 మనసు, 2 ప్రాణశక్తి, 3 దేహ పరిస్థితి. ఇక్కడంతా రివర్స్ మెకానిజంలో ఉంది. దేహమే ఇంపార్టెంట్, ఆ 2 మనకు తెలియవు. అలాగా సార్ ఒక్కొక్క పేషెంట్తో మీరు మినిమం ఎంతసేపు మాట్లాడతారు సార్? అంటే చాలా ఓపిక అంటే పేషెంట్ ఈజ్ ఎవ్రీథింగ్ అమ్మా. అక్కడ అదే ఆలోచించాల్సింది. హౌ కమ్ యు ఆర్ సో సక్సెస్ఫుల్? యు ఆర్ నోన్ ఆల్ ఓవర్ ద గ్లోబ్ యాజ్ ది మ్యాన్ capable ఆఫ్ సాల్వింగ్ ఎనీ ఆఫ్ ద ఇల్నెస్. వై వుడ్ ఎనీబడి కమ్? ఉంటే కదా, ఆ మెరిట్ మనలో ఉంటే కదా. ఎస్, కరెక్ట్. ఇంకోటి సార్, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు హోమియోపతిలో అనేది ఒక పాజిటివ్ థింగ్ సార్. ఇంకోటి ఏంటంటే చాలా స్లోగా జబ్బులు తగ్గుతాయి అనేది ఇంకోటి ఉంది సార్. యూ హ్యావ్ టు క్లారిఫై. ఎస్, సైడ్ ఎఫెక్ట్ అంటే ఎన్ని ముందు తెలుసుకోవాలి. వెన్ యూ టాక్ టు ప్రసాద్ రెడ్డి దేర్ వోంట్ బి ఎనీ డౌట్. అంతే కదా? అంతే సార్. ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, మనము ఒక మందు దేనికి ఉపయోగపడుతుందని నిరూపణ దశలో, అంటే ప్రూవింగ్ దశలో, మనం ఎలుకల మీద, సుంచుల మీద చేస్తే అక్కడ నుంచి సమాచారం వచ్చేది అత్యల్పం. అర్థమైందే? సార్ వాటి మీదనే చేసిన తర్వాత మనుషుల మీద ప్రయోగించేస్తున్నారు కదా సార్. అవి ఏమన్నా చెప్తే కదా మనం చేసేది, మళ్ళీ మనుషుల మీద ప్రయోగించడానికి ఆ యొక్క నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. అవునా ఏమ్మా? ఎలా ఉపయోగపడింది చెప్పు? వాట్ ఈస్ దట్ ది ర్యాట్ హ్యాస్ గివెన్ యూ ఇన్ఫర్మేషన్? వాట్ ఈస్ దట్ ది గినీ పిగ్ హ్యాస్ గివెన్ యూ ఇన్ఫర్మేషన్? డిడ్ ఇట్ ఎవర్ స్పీక్ ఏ సింగిల్ సెంటెన్స్ ఆర్ సింగిల్ వర్డ్? డిడ్ ఇట్ ఎవర్ టెల్ ఎనీథింగ్ దట్ ఈజ్ పాసింగ్ త్రూ ఇన్సైడ్? నాకు ఇదైంది అదైంది ఎలా చెప్పలే. అట్లాంటి హ్యూమన్స్లో ఇది రావచ్చు అని నువ్వు ఎలా ప్రయోగం చేస్తావు? హౌ డు యూ రియల్లీ ఫోర్కాస్ట్ దట్ ది హ్యూమన్స్ will really have some kind of problem out of the action of some medicine in a proving stage? No, that's where the failure is. Side effect and emma, to be able to put in one sentence, side effect అంటే ఏదైతే ఆ మందు నిరూపణ దశలో మనకు తెలియని విషయము ఈరోజు మానవులలో ఆ మంది ఇచ్చినప్పుడు ఉత్పన్నం కావడం. What is that you have not observed at the time of proving? If it is now happening in the patient when a medicine is given, that is known as side effect. హోమియోపతి ఈ ఎలకల మీద, గినిపిక్స్ మీద ప్రూవ్ చేయబడదు. హోమియోపతి ఆరోగ్యవంతులైన మానవుల మీద ప్రయోగాల ద్వారా ఏ జబ్బులు మానవులలో రావడానికి అవకాశం ఉందో తెలుసుకో. So ఇక్కడ side effects question does not arise because you are talking to the human's expression. When you are talking to the human being's expression, what all that he feels is known. అట్లా సార్ మీదా? నాది కాదు. ఓకే సార్, ఇప్పుడు నెక్స్ట్ నేను అడిగింది ఎందుకని ట్రీట్మెంట్ చాలా స్లోగా? రైట్ ఇది దిస్ ఈజ్ ద మోస్ట్ వ్యాలిడ్ క్వశ్చన్ విచ్ ఈస్ ద మోస్ట్ ఇన్వాలిడ్ నోషన్. సార్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది 2 విషయాలు. మనకు వచ్చిన జబ్బు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం? సార్ ఏమి కదా సార్
మామూలుగా ప్రకృతి సూత్రం ఏంటి? మొక్కై వంగనిది మానై వంగున. అవును. మొక్క దశలేమో ఆ దొరల దగ్గరికి వెళ్తారు, మాన దశలో ఇటుకు వస్తారు. మొక్క దశలోనే నయం చేసే అవకాశాలు ఉన్న స్థితి నుంచి మాను దశకు మారటానికి మార్పు చెందటానికి కారణం ఎవరు? పేషెంట్. నో 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 డోంట్ ఎవర్ రియలీ బ్లేమ్ ద పేషెంట్ సౌమ్య. డోంట్ ఎవర్ బ్లేమ్. పేషెంట్ ఈజ్ నెవర్ రాంగ్. మనకు ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ దగ్గరికి వెళ్తే మన ప్రాబ్లం తొలగించాల్సిన బాధ్యత డాక్టర్ది కానీ పేషెంట్ది కాదు కదా. ఇఫ్ యూ నో హౌ టు ట్రీట్ ఇట్ సెల్ఫ్, దెర్ ఇస్ నో నీడ్ ఫర్ యూ టు గో టు ఏ డాక్టర్. వీ హ్యావ్ గాన్ టు ఏ డాక్టర్ బికాస్ వీఆర్ నాట్ రియలీ ఏబుల్ టు హీల్ అవర్ సెల్స్. తప్పేవరిది? మొక్క దశ నుంచి మాను దశకు జబ్బును తీసుకెళ్ళటానికి కారణమైన వాళ్ళు ఎవరు? ఎవరైతే మీరు ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళారో వాళ్ళే కదా. అంతే. సో మొక్క దశలో అక్కడికి వెళ్తారు, మాను దశలు ఇక్కడికి వస్తారు. మొక్కను తొలగించడం సులభమా, మాను తొలగించడం సులభమా? అవునా? ₹1 అప్పు చేసి తీర్చడం సులభమా, ₹100 అప్పు చేసి తీర్చడం సులభమా? సేమ్ థింగ్. అలా కాబట్టి హోమియోపతికి వచ్చే వాళ్ళందరూ కూడా అన్ని రకాల ప్రయోగాలు అయిపోయిన తర్వాత చివరి ప్రయోగంగా హోమియోపతికి వస్తారు. అప్పుడు మొక్క మానై కూర్చుంటుంది. ఆ మాను కూడా తొలగించే శక్తి కలిగిన ఏకైక వైద్యం హోమియోపతి అయినప్పుడు మీరు మొక్క దశలోనే వచ్చి ఉంటే ఇన్ని సంవత్సరాల బాధ మీకు ఉండేది కాదు కదా. సో హోమియోపతి ఈజ్ నాట్ స్లో. The people who come to homeopathy are late comers. So I have answered both of your questions. Yes, sir. No way there is side effect in homeopathy because this is the only science proved on healthy humans in order to really know what this particular substance can produce in the humans. అసలు అది మహా అద్భుతం అంతే. అది హోమియోపతి అనే మహా అద్భుతం. సో if you happen to come to my clinic and see the kind of literature I have running into hundreds of books, ఏ జబ్బు కూడా హోమియోపతికి తెలియని జబ్బు హ్యూమన్స్లో రాదు. ఎందుకన్నా స్టేట్మెంట్ అక్కర్లే. అవును సార్. ఏ జబ్బు అయినా అది హోమియోపతికి తెలిసిన అంశమే అయి ఉంటుంది. ఏ పేషెంట్ 800 కోట్ల జనాభాలో ఎవరు జబ్బుతో హోమియోపతిని అప్రోచ్ అయినా వాళ్ళకు కావాల్సిన సమాధానం హోమియోపతిలో ఉండే ఉంటుంది. సో దెర్ ఇస్ నథింగ్ దట్ హోమియోపతి డజంట్ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ ఎనీ పేషెంట్. సో అంత గొప్ప సైన్సు ఈరోజు ప్రజలకు ఉపయోగార్థం నాలాంటి వాడు మాట్లాడితే ప్రజలకు తెలిసి వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని సమృద్ధి పరుచుకుంటారని నేను ఇలా టైం తీసుకొని మీలాంటి వాళ్ళ ద్వారా హోమియోపతిని ఎక్కువ ప్రజలకు చేరవేస్తున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే సార్, ఈ వీడియో చూసిన వాళ్ళకైతే బేసికల్లీ ఫీవర్ అంటే జబ్బు కాదు, అదొక ఇన్ఫెక్షన్ని కదా ట్రీట్ చేయాల్సింది అన్న బేసిక్ ఇన్ఫర్మేషన్తోనైతే మీరు స్టార్ట్ చేశారు అండ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.